హలో గాయ్స్, ఈరోజు నోరు రిచ్చి పచ్చిపులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా శనగ్గింజలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించుకొని పొడిగొట్టి పెట్టుకోవాలి. 2 ఎర్రగడ్డలు, 4 టమాటాలు, తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. అరటికాయలు అయితే నిగనిగలాడుతున్నాయి, అందుకే కాంబినేషన్ గా అరటికాయ తాలింపు చేసుకుందామని నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా కట్ చేసి పెట్టేసుకున్నాను ముక్కలుగా అరటికాయల్ని. ఈ అరటికాయలు ఉడికే గ్యాప్ లో మనం పచ్చిపులుసు కూడా చేసేసుకోవచ్చు కాబట్టి ఉడికిచ్చేస్తున్నాను. ముందుగా స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకి ఎర్రగడ్డలు, తెరగడ్డలు, ఎండుమిరపకాయలు, 2 స్పూన్ ఉప్పు, చిటికెడు ఇంగువ, టమాటాలు వేసేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు అందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని అందులో కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా పొంగినప్పుడు మనం ముందుగా పొడికెట్టి పెట్టుకున్న గింజల పొడి మిక్చర్ ని వేసుకోవాలి. ఒక 2 తెల్లులు వచ్చేసి దించేయాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. గింజల పొడి ఎంత వేసుకుంటే అంత టేస్ట్. సంగటి కూడా రెడీ చేసేసాను. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఎర్రగడ్డ ముక్కలు, 4 తెల్లగడ్డ రెబ్బలు వేసుకొని ఉడకపెట్టిన అరటికాయలు నీళ్ళు ఉంచేయాలి. ఎర్రగడ్డలు వేపాక అందులో అరటికాయ ముక్కలు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, శనగింజల పొడి వేసుకుంటే తాలింపు రెడీ.